హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ జింగ్లాలో చేస్తున్నాను. దానికి ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్లు వేసాను సాల్ట్. మనం చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోవటమే. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర వేసాను. ఇప్పుడు కారం వేసుకోవాలి. స్పూనున్నర వేసాను. ఇది 1/2 కిలో చికెన్ అన్నమాట. దాన్ని తగ్గట్టుగా వేస్తున్నా. ధనియాలు జీలకర్ర 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. ఇదంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ జింగ్లాలోకి లెమన్ జ్యూస్ కూడా పోసుకోవాలి. అందులో పడిపోయింది నిమ్మకాయ. ఇదంతా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. ఇది బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ని. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, లెమన్ జ్యూసు అన్నీ వేసాం కదా. ఇప్పుడు బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సరిపోయింది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను. సరిపోతుంది. దీన్ని ఏమంటారు చెప్పు? చికెన్ ఏంటి ఐటెం చేసే ఐటెం పేరేంటి? చికెన్ జింగ్లాలో చికెన్ జింగ్లాలో చేయటానికి గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. సరిపోతుందండి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఇప్పుడు చికెన్ మొత్తం వేస్తానండి. లాస్ట్లో మసాలాలు ఉంటాయి, అన్ని చేతితో లాగి వేస్తాను అనమాట. కొంచెం హైలోనే పెట్టాను. కొంచెం వాటర్ అంతా వచ్చినట్టు స్లో ఫ్లేమ్లో పెడతాను. ఇందులో కాంబినేషన్ వచ్చి మటన్ కర్రీ చేస్తున్నాను. ఆలు దమ్ బిర్యానీ అన్నమాట. చికెన్ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలండి ఫ్రైని. ఆయిల్ పైకి తేలుతుంది కదండి, కొంచెం ఇంకొక 2 మినిట్స్ ఆగనివ్వాలి. ఆ తర్వాత సపరేట్గా మళ్ళీ నెయ్యి పోసుకొని జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట సపరేట్గా. అది నెయ్యితో చేసుకోవాలి.
చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ జింగిలాల. ఇప్పుడు ఫ్రైకి చిన్న బాండి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా బాగానే ఉందండి ఫ్రెష్గా. దీని మీద వేడి మూత పెట్టేశాను అనమాట. పచ్చిమిర్చి, నెయ్యి పోస్తున్నా. నెయ్యి హీట్ ఎక్కిపోయిందంటే ఇప్పుడు జీడిపప్పు అంత వేసేసుకోవాలి. జీడిపప్పు వేసేసాను, స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నా, యాగనివ్వాలి. జీడిపప్పు వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేయాలి. వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చికెన్లోకి వేసేలా అంతా. ఒక 5 మినిట్స్ ఇవన్నీ ఆగనిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ జింగిలాలో. స్మెల్ అయితే అదిరిపోతుంది. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్. చాలా టేస్టీగా ఉందండి చికెన్ జింగిలాలో. పిల్లలు కూడా తిని మమ్మీ సూపర్గా ఉందన్నారు.